నమస్తే అండి. వెల్కమ్ టు లీలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఈరోజు చిన్న చిట్కా నాకు అనిపించింది, నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, హ్యాండ్‌కి ఓన్లీ బార్డర్ ఇచ్చినప్పుడు మనం పైన బుటీస్ అరేంజ్ చేయాలనుకుంటాం కదా! అలా అరేంజ్ చేయాలనుకున్నప్పుడు ఒక హ్యాండ్ ఫినిష్ చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్‌కి సేమ్ ఫస్ట్ హ్యాండ్‌లో ఎలాగా బుటీస్ వేసామో సేమ్ అదే పొజిషన్స్‌లో అదే లెంత్ విడ్త్‌లో రావాలి అంటే ఎలాగా అన్నది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. చూడండి, నేను ఇక్కడ ఎక్స్‌లో 5 ఇచ్చాను. ఇక్కడ గ్యాప్ బుటీ మధ్య గ్యాప్ 70 ఇచ్చానమాట. అలాగా 5 బుటీస్, ఫస్ట్ లైన్ 5 బుటీస్ అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి, ఇలా 5 బుటీస్ అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ లైన్ ఇచ్చేటప్పటికి 4 బుటీస్ పెట్టి ఇలా ఈ రెండింటి మిడిల్లో పెట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను. అదే థర్డ్లో ఇక్కడ 3 బుటీస్ పెట్టి ఇలా 3 అరేంజ్ చేసుకున్నాను. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ లెంత్ అనేది ఈ గ్యాప్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలనుకుంటున్నామో ఆ గ్యాప్ని 3 సమాన పార్ట్లుగా చేసుకుని ఈ గ్యాప్లు అనేవి మనం సెట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది వేసేసాం. నెక్స్ట్ ఈ హ్యాండ్కి బూటీస్ ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఈజీగా అలాగా మనము చేయాలి అన్నది నేను మీకు చెప్తానన్నమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ రో వేసేసాను కదా, సెకండ్ రో సేమ్ ఇదే ప్లేస్కి రావాలంటే మనము ఈ యొక్క మిషన్ నీడిల్ని, ఏదైతే మిషన్ ఇది ఉందో ఈ నీడిల్ని ఈ సెకండ్ రో స్టార్టింగ్ పాయింట్, బూటీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కాబట్టి ఇక్కడికి తీసుకురావాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. ఇదన్నమాట. ఇప్పుడు ఈ 2 బుటీస్ మిడిల్లోకి మనం సెట్ చేసుకోవడమే. చూసారా? అంటే ఇదే ఇక్కడ ఏ లెంత్లో ఏ దీంట్లో ఉందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. అలాగే థర్డ్ రోకి కూడా నీడిల్ని ఇక్కడ తీసుకుని వెళ్ళి ఈ బుటీస్ మిడిల్ పాయింట్లోకి తీసుకురావాలన్నమాట. అంతేనండి, సింపుల్. అప్పుడు ఈక్వల్గా 2 హ్యాండ్స్ ఒకే విధంగా వస్తాయన్నమాట. మనకి ఒకేసారి క్లబ్ చేసుకోవడం పెద్ద మిషన్లో సాధ్యం కాదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులు యూజ్ చేసి మనం ఈజీగా బుటీస్ వేసేయచ్చు.